హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా, చాలా హెల్తీగా మైదా అలానే పంచదార వాడకుండా స్వీట్ కేక్ని అయితే ప్రిపేర్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటే మీ అందరికి తెలుసు కదా, ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అయితే వేసేసుకోవాలి. ఏ కప్పుతో మనం ఇక్కడ రవ్వ అయితే వేసుకుంటామో అదే కప్పు తీసుకొని మనం ఇక్కడ బెల్లం తురుము అయితే వేసేసుకోవాలండి. బెల్లం తురుముకి బదులు మీరు బ్రౌన్ షుగర్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే బెల్లం అనేది చాలా హెల్తీ కాబట్టి బెల్లమే వేస్తున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. పాలు గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదండి, మరీ వేడి మీద అయితే పోయకూడదు. పాలు పోసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా పాలల్లో రవ్వ అనేది మిక్స్ అయిపోయేలా కలుపుకోవాలి. పాలల్లో చక్కగా రవ్వ అనేది నానిపోద్ది అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసేసాం కదా, ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేస్తే పాలల్లో బెల్లం అనేది కరిగిపోతుంది, రవ్వ కూడా పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఆ తర్వాత మనము మూత తీసి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుందండి. లైట్గా బెల్లం ముక్కలు అలా వేసాను కదా నేను, తర్వాత చూస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చక్కగా రవ్వ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము 1/2 కప్పు నూనె అయితే వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, 1/2 కప్పు. ఆయిల్ పోసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ విధంగా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఆ తర్వాత ఇక్కడ మనము రవ్వ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసాం కదా, నెక్స్ట్ ఇందులోకి అయితే మనము బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసుకుంటే మనకి ఇక్కడ స్వీట్ కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా అంతా మిక్సీ ఇలాగ ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర విస్కర్ ఉంటే కనుక విస్కర్తో చక్కగా మిక్స్ చేసుకోండి, బ్యాటర్ అనేది స్మూత్గా అవుతుంది. ఇలా విస్కర్ లేకపోతే మాత్రం ఫోర్క్తో కానీ చిన్న గెరిటితో కానీ చక్కగా మిక్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనము కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ పెట్టేసుకోండి, లేదనుకుంటే ఇంట్లో ఉన్న అల్యూమినియం పాత్ర ఏదైనా తీసుకోవచ్చు. చక్కగా ఇక్కడ గిన్నెకి మొత్తం నెయ్యి అయితే అప్లై చేసేసి మనము డస్టింగ్ కోసం మైదా అయితే అప్లై చేసేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ వేసుకుంటే ఇంకా ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక నేను మైదాతో చక్కగా స్ప్రెడ్ చేసేసాను. నెక్స్ట్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అనేది పోసేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ బ్యాటర్ అయితే ఈ గిన్నెలోకి అయితే పోసేసుకున్న తర్వాత చక్కగా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనము కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఆ గిన్నె ఎలా ఉండాలంటే చాలా మందపాటి గిన్నె తీసుకోవాలండి. చాలా మందంగా ఉంటేనే మనకి ఇక్కడ కేక్ అనేది అడుగు అంతగా మాడకుండా చక్కగా కుక్ అయిపోతుందండి. ఇక్కడ రవ్వ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఉంచి ప్యాన్ని ఒక 5 నిమిషాల వరకు హీట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇలా స్టాండ్ పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనము కేక్ బ్యాటర్ పోసుకున్నాం కదా, ఆ గిన్నె అయితే పెట్టేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ పైన చల్లుకొని మనము బేక్ చేసుకోవాలి మూత పెట్టేసి. నేను ఒక 15 మినిట్స్ బేక్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూశాను, అంచులు మాత్రమే లైట్గా అయితే కుక్ అయ్యాయి, మిడిల్లో అస్సలు కుక్ అవ్వలేదు. మళ్ళీ మూత పెట్టేసి మంటని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 40 నుంచి 50 నిమిషాల టైం అయితే పడుతుందండి. అంతవరకు మనం ఓపిక్గా కుక్ చేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనము ఒక 45 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ అనేది ఈ విధంగా రంగు అనేది మారుతుంది, చక్కగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ టైంలో మనము చాక్ని అయితే ఈ విధంగా గుచ్చి చూడాలి. చాక్ ఏమీ అంటుకోలేదు అనుకుంటే కేక్ అనేది చక్కగా ఉడికిపోయిందని అర్థం అండి. కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు అయితే ప్యాన్లో ఉంచకూడదు, వెంటనే ఈ విధంగా తీసేసేయాలి. ఆ తర్వాత చాక్తో అంచులు అనేది ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక 40 నిమిషాల వరకు రూమ్ టెంపరేచర్లోనే కూల్ అవ్వనివ్వాలి కేక్ని. ఆ తర్వాత కేక్ అనేది రివర్స్ చేసుకొని మనము కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, రివర్స్ చేసేసుకుంటే కేక్ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేను కేక్ని అయితే ప్లేట్లోకి తీసుకున్న క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది.
మీరైతే ప్లేట్లో తీసుకొని పీసెస్ కట్ చేసేసుకోండి. ఆ తర్వాత నేను పీస్ అయితే కట్ చేశాను. చూడండి ఈ విధంగా. ఇలా అయితే కేక్ అనేది చాలా మెత్తగా, చాలా స్మూత్గా ఇంట్లో ఉన్న రవ్వతోనే ప్రిపేర్ చేసేసామన్నమాట. నేను చేసిన ఈ స్వీట్ కేక్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళు నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.